హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే నవాబీ ఎగ్స్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. దీనికోసము నవాబీ ఎగ్స్ గ్రేవీ కర్రీకి ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. వీటికి ఆయిల్ కొని మనం ఫ్రై చేసుకున్నాం. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేస్తున్నాం. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక బే లీఫ్, ఒక బిర్యానీ ఆకు, ఒకటి పెద్ద ఇలాచి, కొంచెం ఇలాచి, లవంగ, పట్ట, దాల్చిన చెక్క ఇవి కూడా వేసుకొని దీంతో పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెము ఒక చిటికెడంతా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడంతా. 2 టీ స్పూన్స్ కారం వేసుకుందాం. ఒక 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను సాల్ట్. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూను. ఇవన్నీ వేసి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక చిన్న 1/2 గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం సేపు మనం దీన్ని మూత పెట్టుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఫ్రై కానిద్దాం. ఒక 2 మినిట్స్ మసాలా అంతా పట్టుకునేటట్టు ఉడకబెట్టుకోవాలి. మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము జీడిపప్పు వేసుకుందాము. ఒక 15-20 జీడిపప్పులు కొంచెం వెన్నీళ్ళలో నానబెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. ఇట్లా అడుగంటుకోకుండా జీడిపప్పు వేసినాం కదా, అడుగంటుకోకుండా ఇట్లా తిప్పుతూ ఉండాలి కాస్త. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఫ్రై చేసిన ఎగ్స్ అన్నీ ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెము మనము ఆనియన్ ఫ్రై చేసుకొని సన్నగా తరిగి ఫ్రై చేసుకున్నాం. ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ పైన తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము పాలు పోసుకోవాలి. 1 కప్పు పాలు,
ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకు పైనకంతా నూనె తేలుతుందంటే ఇది మంచిగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్కి ఏం వేసుకుందాం అంటే కొంచెం ఒక 1/4 టీ స్పూను గరం మసాలా వేసుకుందాం. పైనుంచి కొంచెము నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. లాస్ట్కు నెయ్యి లేకపోతే బటర్ వేసుకోండి, ఏది వేసుకున్నా ఏం కాదు. దీనికి ఇప్పుడు పైనుంచి వేయించుకున్న ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతే, కర్రీ అయిపోయింది. నవాబీ ఎగ్ కుర్మా రిచ్గా ఉంటుంది ఇది కర్రీ. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది నెయ్యి వేయంగానే మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది. చపాతీలోకి కానీ ఫ్రైడ్ రైస్లో కానీ బగారా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. హైదరాబాదీ ఇది రెసిపీ, కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.